వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అంత చెత్త నీచమైన ముఖ్యమంత్రి చరిత్రలోనే ఎవరు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డి పాలనపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. మోసం జరిగింది కరెక్టే, కానీ ఒక్కసారి ఒక తప్పు ఓటేస్తే శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు బాధపడతాం. ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? అత్తకు 4000, కోడలికి ఎన్నని చెప్పారు? అత్తకు 4,000, కోడలకు వినబడలేదు. అత్తకు 4,000, కోడలకు. ఈ రాష్ట్రంలో ఏ అత్త కోడలికైనా పడ్డాయి ఆ పైసలు? ఒక్క పాలకుర్తిని అత్త కోడలి నడుస్తుంది. ఒక్క పాలకుర్తిని మాత్రం అత్తకు ఒక 4-5 కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2,500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలికైనా నచ్చినాయా? పాలకుర్తులు కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడలికైనా 4,000, 2,500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4,000 శాత కాదు, కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగలికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ఈపు చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అది చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో చదువుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం. యాన్ పెట్టుకోండి. ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండండి. మీరేమి పీకలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకలేడు. వాడు పిల్లల పొగడాలి. వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా? నీకు గుర్తుందిరా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే